ఆకాశాన్ని భూమిని సృష్టించాడు. అప్పుడు భూమి చీకటిగా ఉన్నది. దేవుడు వెలుగు కలగాలి అన్నాడు. అప్పుడు వెలుగు కలిగింది. అలానే దేవుడు చెట్లను, వృక్షములను, సముద్రములను, సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించాడు. ఇంకా జలచరాలు, పక్షులు, జంతువులను సృష్టించాడు. దేవుడు ఇవన్నీ ఒక్క నోటి మాటతోనే కలిగేలా చేశాడు. తరువాత దేవుడు వీటన్నిటినీ ఏలుటకు తన స్వరూపంలో మనిషిని చేయాలనుకున్నాడు. దేవుడు నేల మంటి తీసి దానితో నరుణ్ణి చేశాడు. తన నాసికా రంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మయను. అతనికి ఆదాము అని పేరు పెట్టాడు. దేవుడు ఈ ఆదాముకు సాటి అయిన సహాయము కావాలని ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి తన ప్రక్కటెముకలలో ఒక ఎముక తీసి స్త్రీని సృష్టించాడు. దేవుడు ఆ స్త్రీకి అవ్వ అని పేరు పెట్టాడు. దేవుడు ఈ ఆదాము అవ్వకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏంటి అంటే, ఈ ఏదెను తోటలో వృక్ష ఫలములు అన్నిటినీ మీరు తినొచ్చు, కానీ ఈ మంచి చెడు చెప్పే వృక్ష ఫలములు మాత్రం మీరు తినకూడదు. ఇది తినినా ముట్టినా మీరు చచ్చిపోతారు అని చెప్పాడు. ఈ ఆదాము అవ్వ ఏదైనా తోటలో సంచరిస్తున్నప్పుడు సర్పము అవ్వ దగ్గరికి వచ్చి, అవునా, ఇది నిజమా? ఈ తోటలోని అన్ని చెట్ల పండ్లను దేవుడు తినొద్దని మీకు చెప్పాడా అని అడుగగా, దానికి ఆ స్త్రీ, మేము ఈ చెట్ల పండ్లను అన్నిటినీ తినొచ్చు, కానీ ఈ తోట మధ్యలో ఉన్న ఈ చెట్టు పండును మాత్రం మేము తినకూడదు, దానిని ముట్టకూడదు అని దేవుడు చెప్పాడు. ఒకవేళ వాటిని తింటే మేము చచ్చిపోతామని దేవుడు చెప్పాడు అని అవ్వ ఆ సర్పానికి చెప్తుంది. అందుకు ఆ సర్పము ఆ స్త్రీతో ఇలా అంది, మీరు చావనే చావరు. మీకు ఆ పండ్లను తిన్న రోజు మీ కళ్ళు తెరుచుకుంటాయి. మీకు మంచి చెడ్లు తెలిసి మీరు దేవునిలా అవుతారని చెప్పింది. అందుకు ఆ అవ్వ ఆ చెట్టు వద్దకు వెళ్ళి ఆ పండుని తినడం మొదలుపెట్టింది. తను తినడమే కాకుండా తన భర్త అయిన ఆదాముకు కూడా ఆ పండు ఇచ్చింది. ఆదాము కూడా దానిని తినడం మొదలుపెట్టాడు. అలా వాళ్ళిద్దరూ ఆ పండు తిన్న తర్వాత వాళ్ళ కళ్ళు తెరుచుకొని వాళ్ళు నగ్నంగా ఉన్నారని తెలుసుకొని చెట్టు వెనకాతలకి వెళ్ళి దాక్కున్నారు. దేవుడు సాయంకాల సమయమున ఆ ఏదెను తోటలోకి వచ్చి ఇలా పిలుస్తున్నాడు, ఆదాము, ఆదాము, నువ్వెక్కడున్నావు అని అడుగగా ఆదాము, దేవా, నేను నీ స్వరం విని నేను నగ్నంగా ఉన్నానని ఇదిగో ఈ చెట్టు వెనకాతల దాక్కున్నాను అన్నాడు. అప్పుడు దేవుడు, నువ్వు నగ్నంగా ఉన్నావని నీకెలా తెలుసు? నేను నీకు తినకూడదని చెప్పిన పండ్లను నువ్వు తిన్నావా అని అడుగగా
అందుకు ఆ పురుషుడు, నాతో ఉండడానికి నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ చెట్టు పండ్లను నాకు ఇచ్చింది, కాబట్టి నేను తిన్నాను అని చెప్పాను. అప్పుడు దేవుడు స్త్రీతో, నువ్వు చేసిన పని ఏంటి అని అడిగినప్పుడు దానికి స్త్రీ, సర్పం నన్ను మోసం చేసింది, అందుకే నేను తిన్నాను అని చెప్పింది. అప్పుడు దేవుడు ఈ ముగ్గురికి శాపం పెట్టారు. అది ఏంటి అంటే, సర్పమా, స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం పడతాను, స్త్రీ నీకు గర్భవేదన పెంచుతాను అని చెప్పాను. దేవుడు ఆదాముతో, నువ్వు ఈ చెట్టు పండ్లను తినకూడదని చెప్పినా తిన్నావు, కాబట్టి నువ్వు బ్రతికినన్ని రోజులు ఎంతో కష్టపడి దాని పట్ల తింటావు అని చెప్పి దేవుడు వాళ్ళను ఏదైనా తోటలో నుండి తోసివేశాడు. ఆదాము తన భార్య అయిన హవ్వతో కలిసినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కనెను. కయీను రైతుగా పనిచేసేవాడు. తరువాత కయీను తమ్ముడు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి. కొంతకాలానికి కయీను పొలములోని కొంత పంటను యెహోవాకు అర్పణగా ఇచ్చాడు. హేబేలు తన మందలో మొదట పుట్టిన వాటిలో కొన్నిటిని వాటి క్రొవ్వుతో సహా తీసుకొని యెహోవాకు అర్పించాడు. యెహోవా హేబేలు అతని అర్పణలను అంగీకరించాడు, కానీ కయీను అర్పణలను అంగీకరించలేదు. దానితో కయీను కోపముతో రగిలిపోయి తన తమ్ముడైన హేబేలుపై దాడి చేసి అతన్ని చంపేశాడు. అలా కయీను మొదట నరహత్య చేసిన వాడై దేవుడి దృష్టికి పాపాత్ముడైనాడు. పాపము. భూమి మీద జన విస్తరణతో పాటు పాపము కూడా విస్తరింపబడింది. త్రాగుడు, అన్య దేవతలకు బలి అర్పణలు, విగ్రహారాధన, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇలా ఎన్నో పాపములు భూమి మీద విస్తరింపబడ్డాయి. ఈ పాపాన్నంతా పైనుంచి చూస్తున్న దేవుడు ఈ పాప ప్రక్షాళన కొరకు పరిశుద్ధుడిని భూమి మీదకి పంపాలని నిశ్చయించుకున్నారు. యేసయ్య జననం. ఒకనాడు కన్య మరియా ప్రార్థిస్తూ ఉండగా దేవదూత వచ్చి, మరియా, నీకు శుభములు, నువ్వు గర్భవతి అయి కుమారుణ్ణి కంటావు. ఆయనకు నువ్వు యేసు అని పేరు పెట్టాలి. ఆయన గొప్పవాడవుతాడు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు. అప్పుడు మరియా, ఇదెలా సాధ్యం? నేనింకా కన్యగానే ఉన్నాను కదా, పురుషుని ఎరగని దానను, నాకు ఎలా గర్భం వస్తుంది అని అడుగగా, అప్పుడు దేవదూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, అందుకే పుట్టబోయే బిడ్డ పవిత్రుడు, దేవుని కుమారుడు అని పిలువబడతాడు అని చెప్పి దేవదూత వెళ్ళిపోతుంది. తరువాత మరియా గర్భవతి అవుతుంది. మరియా గర్భంతో ఉండుట యోసేపు చూచి ఎంతో బాధపడి, మరియకలా గర్భం వచ్చింది
ఇక నేను ఈ మరియను పెళ్లి చేసుకోలేను, ఈమెని నేను రహస్యంగా వదిలిపెడతాను. అసలు మరియకి ఎలా గర్భం వచ్చింది? నాతో కదా ప్రదానం చేయబడింది అని ఆలోచించి నిద్రపోయాడు. యోసేపు నిద్రపోయినప్పుడు దేవదూతలు యోసేపు కలలో కనిపించి ఇలా చెప్తారు: దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను ఇంటికి తెచ్చుకోవటానికి భయపడకు. ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించింది. ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. ఆ బిడ్డకు నువ్వు యేసు అను పేరు పెట్టాలి. ఆయన తన ప్రజల్ని వాళ్ళ పాపముల నుండి రక్షిస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాను. వెంటనే యోసేపు లేచి మరియ దగ్గరకు వెళ్ళి, అప్పటికే మరియకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. యోసేపు తన భార్య అయిన మరియను తీసుకొని ఇంటింటికి వెళుతూ ఇలా అడిగాడు: అయ్యా, నా భార్యకి నొప్పులు వస్తున్నాయి, ప్రసవించటానికి మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా అని అడుగగా, లేదు లేవయ్యా, వెళ్ళు వెళ్ళు అని తరిమేశాను. అలా ఇంకొక ఇంటికి వెళ్ళి అడిగాను. అక్కడ కూడా స్థలం లేదు అని చెప్పాను. అలా యోసేపు మరియను తీసుకొని వెళుతూ వెళుతూ దూరాన ఉన్న ఒక పశువుల శాలలోకి వెళ్ళెను. అక్కడ మరియా యేసయ్యకు జన్మనిచ్చెను. యేసయ్య దగ్గరకు జ్ఞానులు, శాస్త్రులు తూర్పున కనిపిస్తున్న నక్షత్రము చూస్తూ ఆ పశువుల శాల దగ్గరకు వెళ్ళి యేసయ్యకు బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలుగా ఇచ్చి ఆయనకు వంగి నమస్కారం చేశారు. కన్యక గర్భాన్న దావీదు పట్టణమందు పశువుల శాలలో దీనుడై నేడు మన కొరకు రక్షకుడు జన్మించెను. ఈయనే మనల్ని పాపం నుండి రక్షించేవాడు, మన మహారాజు. ఈయన నామము యేసు. యేసయ్య జీవితం. యేసు తన జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. అవి ఏంటంటే, గుడ్డివాడికి చూపు దయచేశారు, గుడ్డివాడికి నడకనిచ్చారు, నడుము వంగిపోయిన స్త్రీకి నడుము కూడా బాగు చేశారు. ఒకనాడు ఒక తల్లి యేసు వద్దకు వచ్చి, అయ్యా యేసయ్య, నా కూతురు చనిపోయిందయ్యా, నువ్వు ఒక్కసారి వచ్చి నా కూతుర్ని ముడితే ఆమె బ్రతుకుతుందయ్యా అని చెప్పగా యేసు ఆ తల్లితో వాళ్ళ ఇంటికి వెళ్ళి, తల్లి, నీవు భయపడకు, నీ విశ్వాసమే నీ కూతుర్ని స్వస్థపరుస్తుంది
అని చెప్పి ఆ పాపను ముట్టి, చిన్నదానా లే అనగా ఆ చిన్నది లేచెను. అప్పుడు ఆ తల్లి కూతుళ్ళు అత్యానంద భరితులై యేసుకు వంగి నమస్కారము చేశాను. యేసు తన జీవితంలో ఎన్నో బోధనలు చేశారు. అవి ఏంటి అంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. కనికరము కలవారు ధన్యులు, వారు కనికరింపబడతారు అని ఎన్నో బోధనలు చేశారు. ఇలా ఇవన్నీ చేస్తున్న యేసయ్యను చూచి యూదా మత పెద్దలు ఆయన వద్దకు వచ్చి, ఇతను మా దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నాడు, కైసరుకు పన్ను చెల్లించకూడదని చెప్తున్నాడు, తనే క్రీస్తు అని ఒక రాజుని చెప్పుకుంటున్నాడు, ప్రజలకు బోధిస్తూ వాళ్ళని రెచ్చగొడుతున్నాడు, ఈ యేసుకు సిలువ వేయాలి, యేసుకు సిలువ వేయాలి, యేసుకు సిలువ వేయాలి అని చెప్పి యేసుకు సిలువ అప్పగించాను. అలా యేసుని సిలువకు అప్పగించి కొరడాలతో కొట్టి, చేతిలో మేకులు గుచ్చి, కాళ్ళలో మేకులు గుచ్చి, తలకి ముండ్ల కిరీటం పెట్టి, పక్కలో బల్లెపు పోటులు పొడిచి యేసును ఆ సిలువలో వేలాడదీశారు. యేసు ఆ సిలువలో చనిపోయారు. అలా యేసు మన కోసం, మన పాపముల కోసం ఆ సిలువలో చనిపోయారు. తరువాత యేసు శిష్యులు వచ్చి యేసు దగ్గర ఏడ్చారు. యేసును తీసుకువెళ్ళి సమాధిలో పెట్టారు. ఆ సమాధిలో మూడో రోజున మృత్యుంజయుడై యేసు లేచారు. దీనుడిగా వచ్చింది, మనందరినీ పాపం నుండి రక్షించి పరలోకానికి చేర్చడానికి. యేసయ్య ఒక జాతికి, కులానికి, మతానికి, ఒక దేశానికి మాత్రమే చెందినవాడు కాదు. యేసయ్య పుట్టింది మనుషులందరి కోసం. నేడైనా మన పాపాన్ని గుర్తించి పాడైపోతున్న మన జీవితాన్ని యేసయ్య చేతిలో పెడదాం. అదే మనందరి జీవితాలకు పరమార్థం. అందరికీ వందనములు.
చాలా బాగా చేశారు. అందరూ మరి చప్పట్లు కొట్టండి.